జూనియర్ ఎన్టీఆర్ గారి 'డ్రాగన్' సినిమా నుంచి ఒక అప్‌డేట్ అని చెప్పుకోవాలి. అప్‌డేట్ అని కాదు గానీ, అంటే ఈ సినిమా మీద గత కొంతకాలం నుంచి ఎటువంటి ప్రచారాలు జరిగాయో మనం చూసాం. సో, షూటింగ్ కూడా ఆగిపోయింది. ఈ సినిమా మధ్యలోనే షెల్వ్ అయిపోయిందని జెప్పేసి ఇటువంటి ప్రచారాలు జరిగాయి. అయితే ఇప్పుడు లేటెస్ట్‌గా వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఈ షూటింగ్ వాళ్ళు ఆల్రెడీ జెప్పారు. ఎక్కడ ఆగిపోలేదు. ఇప్పుడు మళ్ళీ మొదలుపెట్టేసారు. 6 నెలల తర్వాత షూటింగ్ ఈరోజు స్టార్ట్ అవ్వడం జరిగింది. సో, ఏప్రిల్‌లో జరిగిన షూటింగ్ తర్వాత కొద్దిగా బ్రేక్స్ రావడం జరిగింది. అలా మేకర్స్ ఒక 6 నెలలు ఈ సినిమాకి గ్యాప్ ఇవ్వడం జరిగింది. అయితే ఈరోజు మళ్ళీ ఈ సినిమా షూటింగ్ అయితే స్టార్ట్ అవ్వడం అయితే జరిగింది. సో, ఒకసారి సినిమాకి సంబంధించి ఏం జరిగింది? ఇప్పటి వరకు కూడా ఎందుకు ఈ గ్యాప్ వచ్చింది? మరి ఇప్పుడు ఈ సినిమా రిలీజ్ జూన్‌లో అని జెప్పారు. మరి జూన్‌లో రిలీజ్ అయ్యే పరిస్థితులున్నాయా? లేకుంటే పోస్ట్‌పోన్ అయ్యే పరిస్థితులున్నాయా? మరి 2 పార్ట్‌లుంటాయా? ఒకే పార్ట్‌గా ఈ సినిమాని తీసుకెళ్తున్నారా? మరి ఎన్టీఆర్ గారుకి, ప్రశాంత్ నీల్ గారికి మధ్య గొడవలొచ్చాయని జెప్పేసి వార్తలు. వీటి గురించి ఒకసారి మనం డిస్కస్ చేద్దాం. ఎన్టీఆర్ గారు అటు 'దేవర' తర్వాత ప్రశాంత్ నీల్ గారితో సినిమా చేయడం, దానికి 'డ్రాగన్' అని టైటిల్ అంటే వర్కింగ్ టైటిల్‌తోనే వస్తుంది. ఇది వర్కింగ్ టైటిల్ మాత్రమే. ఇదే కన్ఫర్మ్ కాదు అని కూడా వార్తలైతే ఉన్నాయి. సో, మాక్సిమం అయితే ఇదే ఉండొచ్చు అని జెప్పేసి తెలుస్తుంది. సో, అలా 'డ్రాగన్' సినిమా మీద భారీ అంచనాలున్నాయి. ఎందుకు అనంటే అటు ప్రశాంత్ నీల్ గారి డైరెక్షన్ పరంగా కూడా ఆయన ఆల్రెడీ 'కేజీఎఫ్‌తో' ఎంత పేరు తెచ్చుకున్నారో తెలిసిందే. ఆ తర్వాత 'సలార్' మూవీ ప్రభాస్ గారితో తీయడం అది కూడా సెన్సేషన్ క్రియేట్ చేయడంతో ఆయన మేకింగ్ స్టైల్‌కి చాలా మంది అభిమానులు ఏర్పడ్డారు. సో, ఒక స్టార్ హీరో అభిమానులు మా హీరోతో సినిమా తీయాలి డైరెక్టర్ అనుకునే రేంజ్‌కి ఆయన ఎదగడం జరిగింది. సో, దాంతోనే ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ గారితో ప్రశాంత్ నీల్ గారు సినిమా అనౌన్స్ చేయగానే సో, అలా అంచనాలు పెరిగిపోవడం, అభిమానులు కూడా అంటే దీన్ని సెలబ్రేట్ చేసుకోవడం అయితే జరిగింది. సో, ప్రశాంత్ నీల్ గారు ఇలాంటి ఒక డైరెక్టర్‌తో జూనియర్ ఎన్టీఆర్ గారి సినిమా మంచి కాంబినేషన్ సెట్ అయిపోయింది. సో, ఆ రకంగా సినిమా మీద ఒక బజ్ ఏర్పడేలా జరిగింది. అంటే ఆటోమేటిక్‌గా జూనియర్ ఎన్టీఆర్ గారి సినిమా అంటే డైరెక్టర్ ఎవరున్నా కూడా ఎక్స్‌పెక్టేషన్స్ ఓ రేంజ్‌లో ఉంటాయి తెలిసిందే. సో, కాకపోతే డైరెక్టర్సు వాళ్ళకున్న టాలెంట్, వాళ్ళకున్న స్కిల్స్ వీటన్నిటి దృష్ట్యా కూడా ఒక్కొక్కసారి అంచనాలు సినిమా మీద భారీగా పెరుగుతుంటాయి. ఇప్పుడు మనకు 'ప్రభాస్' గారి లైనప్ చూసుకుంటే అరడజన్ సినిమాలున్నా ఎక్కువ ఎక్స్‌పెక్టేషన్స్ ఏ సినిమా మీద ఉన్నాయంటే 'స్పిరిట్' సినిమా. ఎందుకంటే డైరెక్టర్ 'సందీప్ రెడ్డి వంగ' గారు కావడం. సో, ఆయన మేకింగ్ స్టైల్‌కి ఒక సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉండడంతో సో, వీళ్ళ కాంబినేషన్ సెట్ అవ్వడం 'ప్రభాస్' గారు లాంటి ఒక పాన్ వరల్డ్ స్టార్ హీరో అందులో ఉండడంతో ఆ సినిమా మీద ఎటువంటి ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయో తెలిసింది. సో, ఆ రకంగా ప్రశాంత్ నీల్ గారి మేకింగ్ స్టైల్‌కి కూడా ఒక ఫ్యాన్ బేస్ సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉండడంతో ఈ సినిమా మీద అంచనాలు కూడా ఓ రేంజ్‌కెళ్ళిపోయాయి. అంటే ఆయన హీరోలని చాలా అద్భుతంగా ఎలివేట్ చేస్తూ ఉంటారు. ఆయన సినిమాల్లో ఎలివేట్ చేసినంత ఎలివేషన్స్ ఇంకెక్కడ ఉండవన్న టాక్ కూడా ఆయన తెచ్చుకున్నారు. అంటే 'కేజీఎఫ్‌లో' హీరో 'యష్' గారిని ఏ రేంజ్‌లో ఎలివేషన్స్ ఇచ్చారో మనం చూసాం. సో, అప్పటి వరకు పెద్దగా ఎవరికీ పరిచయం లేని 'యష్' గారు ఆ సినిమాతో పాన్ ఇండియన్ రేంజ్‌కి ఎదిగిపోయారు. సూపర్ స్టార్ అయిపోయారు. ఇవాళ ఆయన పేరు తెలియని వాళ్ళు లేరు అనంటే అలా ఆ రేంజ్ వరకు 'కేజీఎఫ్' తీసుకెళ్లడం జరిగింది. సో, కన్నడ ఇండస్ట్రీ అప్పటి వరకు కూడా కొంత లిమిటేషన్స్ ఉంటే ఈ సినిమాతో ఆ లిమిటేషన్స్ మొత్తాన్ని కూడా బద్దలు కొట్టేసి కొత్త ట్రెండ్ క్రియేట్ చేయడం మనం చూసాం. సో, ఆ రకంగా ప్రశాంత్ నీల్ గారి ఆ స్టైల్‌కి అంటే హీరోలని ఆయన చూయించే విధానానికి, మళ్ళీ ఆయన సినిమా మేకింగ్ స్టైల్‌కి, ఆయన స్క్రీన్ ప్లే ఫార్మాట్‌కి మళ్ళీ మొత్తం ఆ సినిమాటోగ్రఫీ ఆయన చూసుకుంటే టోటల్ డార్క్ షేడ్స్‌లో ఉంటుంది సినిమా మొత్తం కూడా. సో, అలా ఆయన మేకింగ్‌కి ఇలా ఫ్యాన్స్ ఉండడంతో ఎన్టీఆర్ గారితో సినిమా అనగానే సో, ఎన్టీఆర్ గారి అభిమానులు ఫుల్ ఖుషి అయిపోయారు. అలా సినిమా మీద 'డ్రాగన్' సినిమా మీద అంచనాలైతే పెరిగిపోయాయి. ఇక సినిమా షూటింగ్ కూడా స్టార్ట్ అయిపోయింది. శరవేగంగా జరుగుతుంది. ఆల్రెడీ వాళ్ళు రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ చేసేసారు. జూన్ 26 అని చెప్పేసి పోస్ట్ చేశారు. కాకపోతే ఇప్పుడున్న పరిస్థితులు చూసుకుంటే ఆ రోజున వచ్చేది మాత్రం కాస్త డౌట్‌గానే కనిపిస్తుంది. ఎందుకు అని చూస్తే ఏప్రిల్‌లో 2 వారాలు షూట్ చేసుకున్న తర్వాత సినిమా బ్రేక్ వచ్చేసింది. ఆ తర్వాత షూటింగ్ అయితే జరగలేదు. అయితే కొంతకాలం షూటింగ్ జరగకపోవడంతో బయట స్పెక్యులేషన్స్ న్యూస్ అయితే సర్క్యులేట్ అయ్యాయి. జూనియర్ ఎన్టీఆర్ గారికి, ప్రశాంత్ నీల్ గారికి మధ్య గొడవలొచ్చేసాయి. క్రియేటివ్ డిఫరెన్స్ వచ్చేసింది. వచ్చిన ఔట్‌పుట్ పట్ల జూనియర్ ఎన్టీఆర్ గారు అంత సాటిస్ఫాక్షన్ చూయించలేదు. ఆయనకంత నచ్చలేదు అని జెప్పేసి, అందుకే ఇప్పుడు ఈ సినిమా ఈ విధంగా షూటింగ్ గ్యాప్ వచ్చింది. ఇది షెడ్‌కెళ్ళిపోయింది అని ఇలా రకరకాల న్యూస్‌లు, వార్తలు ప్రచారంలో ఉండడం జరిగింది. సో, ఈ ప్రచారాలకు ఇంకా బలం చేకూరేలా సినిమా షూటింగ్ స్టార్ట్ అవ్వకపోవడం, వాళ్ళు కూడా ఇంత ప్రచారం జరుగుతున్నా ఎక్కడ ఖండించకపోవడం అనేది ఆ ప్రచారాల్లో నిజముంది అని జెప్పేసి నమ్మేవాళ్ళు ఎక్కువగా అయిపోవడం జరిగింది. సో, అలా దాదాపు 6 నెలలు అంటే ఈ రోజు వరకు కూడా ఈ సినిమా షూటింగ్ అయితే జరగలేదు. సో, ఇలా మరి సినిమా షెడ్‌కెళ్ళిపోయిందనంటే అదైతే లేదు అని జెప్పేసి కొన్ని సినిమా వర్గాల నుంచి టాక్ రావడం జూసాం. అయితే ఎందుకు ఈ క్రియేటివ్ డిఫరెన్స్ వచ్చింది? ఎందుకు జూనియర్ ఎన్టీఆర్ గారి ఔట్‌పుట్ మీద అంత
సాటిస్ఫాక్షన్ చూయించలేదు అనేది సో చర్చనీయాంశంగా మారిపోయినా అవి ఇప్పటికైతే దానికి సమాధానం అయితే దొరకలేదు. ఫ్యూచర్‌లో మరి సినిమాకు సంబంధించిన ఇంటర్వ్యూలు ఏమన్నా దొరికే అవకాశం ఉందో లేదో చూడాలి. అంటే ఇది ఫేక్ న్యూసేనా లేకుంటే నిజంగా క్రియేటివ్ డిఫరెన్స్ వచ్చాయా అనేది కూడా తెలియాల్సయితే ఉంది. ఎందుకంటే ప్రశాంత్ నీల్ గారి లాంటి ఒక డైరెక్టర్ సినిమా తీస్తున్నారంటే మళ్ళీ క్రియేటివ్ డిఫరెన్స్ రావడం ఏంటి? అవుట్‌పుట్ మీద జూనియర్ ఎన్‌టిఆర్ గారు అసహనం వ్యక్తం చేయడం ఏంటి? అనే క్వెషన్స్ రైజ్ అవుతున్నాయి. ఇది జస్ట్ ఏదో కారణాల వల్ల సినిమా ఆగిన తర్వాత ఇటువంటి రూమర్స్ స్ప్రెడ్ చేశారా అని కూడా మాట్లాడుకుంటున్నారు. సో, ఏదేమైనా ఎందుకు ఈ సినిమా ఇంత గ్యాప్ వచ్చింది అన్న దాని పట్ల ఒక క్లారిటీ అయితే లేదు. మరి నిజంగా వాళ్ళ మధ్య గొడవలొచ్చాయా? లేకుంటే అది ఫేక్ ప్రచారమే అనే దాని పట్ల కూడా ఒక అఫీషియల్ అనౌన్స్‌మెంట్ అయితే ఎవరి దగ్గర నుంచి కూడా రాలేదు. అయితే ఈ సినిమా మరి ఉంటుందా? లేదా? షెడ్డుకెళ్ళిపోయిందని చెప్పేసి ప్రచారాల నడుమ లేదు ఈ సినిమా ఉంటుంది అని చెప్పేసి ఆహ్, సినీ వర్గాల నుంచి ఒక అప్డేట్ రావడం అయితే జరిగింది. సో, ఇవాళ దానికి సంబంధించి దాదాపు ఏప్రిల్‌లో జరిగిన 2 వారాల సినిమా షూటింగ్ తర్వాత ఇప్పుడు 6 నెలల తర్వాత ఈరోజు మళ్ళీ సినిమా షూటింగ్ అయితే మొదలైపోయింది. 3 వారాలు షెడ్యూల్ అయితే వాళ్ళు ఫినిష్ చేసుకోబోతున్నారు. అయితే ఈ షెడ్యూల్‌లో చూసుకుంటే చాలా కీలక సన్నివేశాలు తీయబోతున్నారు. అలాగే ఒక సాంగ్‌ని కూడా తీయబోతున్నట్టుగా కూడా తెలుస్తుంది. అండ్ ఒక భారీ యాక్షన్ ఎపిసోడ్‌ని కూడా ప్లాన్ చేసినట్టుగా కూడా చెప్తున్నారు. అది కూడా టోటల్ నైట్ షేడ్ ఒక వింటర్‌లో నైట్‌లో ఒక ఫైట్ సీన్ ఉంటే ఎలా ఉంటుందన్నట్టుగా ఒక సీన్ ఆహ్, క్రియేట్ చేయబోతున్నారు. ఆ ఫైట్ సీన్‌ని కోసం షూటింగ్ చేయబోతున్నట్టుగా కూడా ప్రచారం అయితే జరుగుతుంది. సో, దీని పట్ల అయితే ఒక క్లారిటీ లేదు. సో, అలా 3 వారాలైతే ఈ సినిమా షూటింగ్ జరగబోతున్నట్టుగా తెలుస్తుంది. అలా ఈ సినిమా షూటింగ్‌ని శరవేగంగా కంప్లీట్ చేసి నెక్స్ట్ ఇయర్ లో రిలీజ్ చేసేందుకు ప్లాన్ అయితే చేస్తున్నారు. అయితే నెక్స్ట్ ఇయర్‌లో ఎప్పుడు రిలీజ్ అవుతుంది అనే దాని పైన ఒక క్వెషన్ మార్క్ ఉంది. అంటే వాళ్ళు అఫీషియల్‌గా అయితే జూన్ 26 అంటే నెక్స్ట్ ఇయర్ 26న జూన్ 26న రిలీజ్ అయితే చేస్తామని చెప్పేసి చెప్పారు. కాకపోతే ఇప్పుడున్న పరిస్థితుల్లో అది అయ్యే పనైతే లేదు. ఎందుకంటే 6 మంత్స్ గ్యాప్ వచ్చిందంటేనే ఎంత వర్క్ పెండింగ్‌లో ఉండిపోయిందో మనం అర్థం చేసుకోవచ్చు. మామూలుగా షూటింగ్ జరుగుంటే జూన్ 26న సినిమా వచ్చుండేది. కాకపోతే 6 నెలలు గ్యాప్ వచ్చిందంటే ఇప్పుడు 6 నెలల షూటింగ్ పెండింగ్‌లో పడిపోయిందని అర్థం. సో, ఇప్పుడు జూన్ నుంచి 6 నెలలు టైం తీసుకుంటే ఇంకా సినిమా ఎక్కడికెళ్తుందో చూడాలి. సో, దాదాపు వీళ్ళైతే 2026 డిసెంబర్‌లో రిలీజ్ చేసేందుకు ఇప్పుడు ప్రయత్నాలు మొదలుపెట్టారని కూడా చెప్తున్నారు. నెక్స్ట్ ఎలాగో 'డ్రాగన్' రావాలి. అది కూడా డిసెంబర్ లోపు వచ్చేయాలి అని చెప్పేసి చెప్తున్నారు. మరి డిసెంబర్‌లో 'డ్రాగన్' వస్తుందో లేదో చూడాలి. అండ్ సినిమాకి సంబంధించి ఇంకొక న్యూస్ ఏంటంటే 2 పార్ట్‌లు ఉంటుంది అని జెప్పేసి తెలుస్తుంది. గతంలో చాలా న్యూస్‌లొచ్చాయి. ఈ సినిమా 2 పార్ట్స్‌గా రాబోతుందని జెప్పేసి. సో, అంటే ప్రశాంత్ నీల్ గారు తీసిన సినిమాలన్నీ దాదాపు 2 పార్ట్‌లు. అంటే ఫస్ట్ ఆయన 'ఉగ్రం' ఒకటి కాకుండా మిగతా సినిమాలు 'కేజీఎఫ్' 2 పార్ట్స్ వచ్చాయి. 'సలార్' ఇప్పుడు 2 పార్ట్స్ ఉన్నాయి. పార్ట్ 1 వచ్చింది. పార్ట్ 2 'డ్రాగన్' తర్వాత వస్తుంది. ఇక 'డ్రాగన్' కూడా 2 పార్ట్స్ ఉండేలా అయితే అంటే ఆయన సినిమాలు జూసుకుంటే అన్ని 2 పార్ట్స్ ఉన్నాయి గాబట్టి, ఇప్పుడు 'డ్రాగన్' కూడా పెద్ద స్టోరీ గాబట్టి ఒక 2 పార్ట్స్ లాగానే తీసుకెళ్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. అండ్ 'డ్రాగన్' గురించి ఆయన చాలా సందర్భాల్లో చెప్పడం జరిగింది. తన అంటే తన ఫిల్మోగ్రఫీలోనే ఇదొక స్పెషల్ మూవీ అని, ఈ సినిమా చాలా హార్డ్ వర్క్ చేశాను, అద్భుతంగా వచ్చింది స్టోరీ అని కూడా చెప్పుకొని రావడం అయితే చెప్పింది. ఇప్పటి వరకు ఉన్న సినిమాల్లో ఇదే బెస్ట్ వర్క్ అని కూడా ఆయన చెప్పుకోవడం అయితే జరిగింది. సో, ఆ రకంగా మరి 'డ్రాగన్' ఎలా ఉంటుందో చూడాలి. సో, 2 పార్ట్‌లుగా సినిమా తీసుకొస్తున్నారన్న వార్తల నేపథ్యంలో 2 పార్ట్స్ కూడా ఒకే టైంకి షూటింగ్ కంప్లీట్ చేయాలి అన్న ప్లాన్‌తో కూడా షెడ్యూల్ ప్రిపేర్ చేసుకున్నట్టుగా కూడా తెలుస్తుంది. అంటే ఇప్పుడు మళ్ళీ పార్ట్ 1 రిలీజ్ చేసి, మళ్ళీ 'సలార్ 2'కి ప్రశాంత్ నీల్ గారు డేట్స్ కేటాయించి, 'సలార్ 2' వచ్చిన తర్వాత మళ్ళీ 'డ్రాగన్ 2' మొదలుపెట్టాలంటే చాలా టైం అయిపోతుంది. సో, అది ఒక 8 సంవత్సరాల వరకైతే వెళ్ళిపోయే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే 2 పార్ట్స్‌కి సంబంధించిన షూటింగ్‌ని కంప్లీట్ చేసి, నెక్స్ట్ పార్ట్‌ని అంటే ఫస్ట్ పార్ట్‌ని 26 డిసెంబర్‌లో రిలీజ్ చేసి, ఆ తర్వాత పార్ట్‌ని కొద్దిగా గ్యాప్ ఇచ్చి రిలీజ్ చేస్తే బాగుంటుంది అన్న ఆలోచనలోకి వెళ్ళిపోయారని కూడా తెలుస్తుంది. సో, ఇదొక మంచి ఆలోచన అని చెప్పుకోవాలి. ఒక 2 పార్ట్స్ షూటింగ్ ఒకేసారి జరుపుకుంటే మాత్రం సో, అభిమానులు కూడా ఎక్కువగా వెయిట్ చేయాల్సిన పనుండదు. వాళ్ళు కూడా ఒక సాటిస్ఫాక్షన్‌గా ఫీల్ అవుతారు. సో, ఆ రకంగానే ఆలోచనలు చేస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. మరి చూద్దాం ఈ 2 పార్ట్స్‌కి సంబంధించి షూటింగ్ ఒకేసారి జరుపుతారా? లేకుంటే మళ్ళీ షఫుల్ అయ్యి ఇలా 'డ్రాగన్' తర్వాత 'సలార్ 2', 'సలార్ 2' తర్వాత 'డ్రాగన్ 2' ఈ విధంగా ఉంటుందనేది చూడాలి. సో, ఇలా 'డ్రాగన్‌కి' సంబంధించయితే ఇప్పటి వరకున్న ఇన్ఫర్మేషన్ చూసుకుంటే ఇది. సో, ఏదేమైనా దీని పట్ల పూర్తిగా అఫీషియల్‌గా అయితే వీళ్ళకి సంబంధించి ఎటువంటి న్యూస్‌ని బయటకి తీసుకురాకపోవడం చూస్తున్నాం. అన్నీ కూడా సోషల్ మీడియా ద్వారానే ఏదో ఒక న్యూస్ బయటపడడం అయితే చూస్తున్నాం. సో, ఈ సినిమా కాస్టింగ్‌కి కూడా సంబంధించి హీరోయిన్ 'రుక్మిణి వసంత్' అని కూడా వాళ్ళు అఫీషియల్‌గా చెప్పకపోయినప్పటికీ అది బయటకు తెలిసిపోయింది. 'డ్రాగన్' సినిమా కూడా వాళ్ళు అఫీషియల్‌గా చెప్పలేదు. అయినా కూడా బయట పడిపోయింది. అలా వాళ్ళేది కూడా అఫీషియల్‌గా ఇప్పటి వరకు ఒక టీజరో, ఒక అప్డేటో
ఒక సాంగో, ఒక పోస్టరో అంటే పోస్టర్స్ అది ఒకటి 'జూనియర్ ఎన్టీఆర్' గారు అప్పట్లో లాంగ్ బ్యాక్‌లో రిలీజ్ చేశారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు రిలీజ్ అవ్వలేదు. సోషల్ మీడియాలో మాత్రం 'జూనియర్ ఎన్టీఆర్' గారికి సంబంధించిన వీడియోలు విపరీతంగా వైరల్ అయ్యాయి. అంటే ఈ సినిమా కోసం ఆయన ఎంత కష్టపడుతున్నారో మనం చూసాం. టోటల్‌గా ఆయన బక్కచిక్కిపోయారు. అది చూసి అభిమానులు కాస్త ఫీల్ అయ్యారు కూడా. అంటే ఏంటి ఎన్టీఆర్ గారు ఇలా మారిపోయారని చెప్పేసి ఆయన లుక్స్ అవేంటో మనకు తెలుసు. 'దేవాలో' ఎలా కనిపించారో తెలుసు. ప్రీవియస్ సినిమాలో ఆయన లుక్స్, ఆయన ఎంత ఫిట్‌నెస్‌గా ఉంటారో తెలిసి. కాకపోతే 'డ్రాగన్' సినిమా విషయానికొచ్చేసరికి ఆయన గడ్డం పెంచేసి టోటల్ బక్కచిక్కిపోయారు. ఏంటి ఇలా తయారయ్యారు? ప్రశాంత్ నీల్ గారసలు ఏం ప్లాన్ చేస్తున్నారు అని కాస్త ఫీల్ అయ్యారు గానీ, సినిమాలో మాత్రం దానికి ఒక రీజన్ ఉంటుంది. దానికి ఒక బ్యాక్‌డ్రాప్ స్టోరీ ఉంటుంది. సో, సినిమాలో మాత్రం అద్భుతంగా చూపించడానికి ఇలాంటి ఒక మేకోవర్ డిజైన్ చేసినట్టుగా కూడా చెప్తున్నారు. అండ్ ఆయన జిమ్‌లో కష్టపడుతున్న ఆ వీడియోలు కూడా వైరల్ అయ్యాయి. సో, ఆయన లుక్స్ పరంగా అయితే కాస్త భిన్నాభిప్రాయాలైతే వ్యక్తమవుతున్నాయి. అంటే ఒక సినిమా పరంగా ఆయన అలా మేకోవర్ అయ్యారు గానీ, అభిమానుల్లో కాస్త భయం కూడా పట్టుకుంది. అంటే అలా బక్కగా ఉండడం అనేది అభిమానులు కాస్త నచ్చలేదు గానీ, మరి సినిమాలో బాగా చూపిస్తే మాత్రం వాళ్ళు కూడా సాటిస్ఫై అయిపోతారని చెప్పుకోవాలి. సో, అలా ఈ సినిమా కోసం టోటల్‌గా తన మేకోవర్‌నైతే 'జూనియర్ ఎన్టీఆర్' గారు మార్చుకున్నారు. చాలా కష్టపడుతున్నారు ఈ సినిమా కోసం. సో, అటువంటి ఒక ఫలితాన్ని కూడా ఈ సినిమా ఇవ్వాలి అని చెప్పేసి కూడా అభిమానులు ఆశిస్తున్నారు. సో, అలా ఈ 'డ్రాగన్‌కి' సంబంధించి కొన్ని గొడవలు ఈ 6 నెలల గ్యాప్ రావడం, మళ్ళీ ఇప్పుడు సినిమా షూటింగ్ మొదలవ్వడం ఇదంతా చూస్తున్నాం. మరి సినిమాకి సంబంధించి రిలీజ్ డేట్ ఎప్పుడో అని చెప్పేసి కూడా అనౌన్స్‌మెంట్ ఎప్పుడు ఇస్తారో చూడాలి. సో, ఏదేమైనా మూవీ టీమ్ నుంచి అంటే చాలా మౌనంగా అయితే ఉంది. ఇప్పటివరకు ఎటువంటి అప్డేట్స్ ఈ సినిమాకి సంబంధించి ఇవ్వకపోవడం అయితే అభిమానుల్లో కాస్త అసహనం కూడా వ్యక్తమవుతుంది. సో, టీజరో, గ్లింప్సో ఏదో ఒకటి ఇవ్వండి. ఎలా ఉంటుందో మూవీ అన్నదానికి కూడా ఇవ్వండి. లేకుంటే సినిమా టైటిల్ 'డ్రాగన్' అని మీరు కన్ఫర్మ్ అన్నా చేయండి. ఏదో ఒక అప్డేట్ అయితే ఇవ్వండి అని చెప్పేసి అభిమానుల నుంచి వస్తున్నప్పటికీ సో, మూవీ టీమ్ అయితే సైలెంట్‌గా ఉంది. మరి చూద్దాం తొందరలో ఈ సినిమాకి సంబంధించి ఎటువంటి అప్డేట్స్ ఏమన్నా వస్తాయో రావో. సో, ఇప్పటి వరకు ఈ దీనికి సంబంధించి షూటింగ్ గ్యాప్ ఎందుకొచ్చింది? మరి సినిమా రిలీజ్ డేట్ ఎప్పుడు పెట్టుకుంటారో వీటికి సంబంధించి అఫీషియల్‌గా వాళ్ళు ఎప్పుడు అనౌన్స్ చేస్తారో మనం చూడాలి. తర్వాత వచ్చిన తర్వాత ఇంకోసారి మాట్లాడదాం. థాంక్ యూ సో మచ్.